రాక్షస మొగుడు ఎపిసోడ్ 7. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు తెలుగు స్టోరీస్ ఛానల్. ఫ్రెండ్స్, నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ నాకు సపోర్ట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000కి ఇంకా కొంత దూరంలోనే ఉన్నాం. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా నాకు తెలియజేయండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి. సో ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. చందన మానసకు ఫోన్ చేసింది. మానస లెటర్ చదివాక ఆమె మనసు అలజడికి లోనైంది. ఫోన్ ఆనంద్ లిఫ్ట్ చేశాడు. చందనని తెలియగానే మను ఫోన్ నీకే అని అంటూ ఇచ్చేశాడు. ఆ మాట విని చివుక్కుమంది చందన మనసు. ఎలా ఉన్నారు అన్న పలకరింపు కూడా లేనందుకు మానస ఆత్రంగా పలకరించింది చందనను. ఆప్యాయంగా మాట్లాడింది. నీ లెటర్ అందింది అని చెప్పింది చందన. నేను కల్పనకు కథ రాశాను అని అంది. అది నేను చదవడం మంచిదయింది. మను, నా వల్ల మీరంతా ఇబ్బందిని ఎదుర్కొంటున్నందుకు సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోంది నాకు. కాని తరుణ్ కోసం ఆ పని చేయలేకపోతున్నాను అని అంది. ఏం మాటలే అవి, ఇదొక టైం అంతే, అన్నీ అవే సర్దుకుంటాయి అంది మానస. నన్ను చెప్పని మానస, ఇక ముందు మధు వలన మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాను అని చందన స్వరం బాధతో ఉంది. అతడు అదే మధు అడుగుతున్న బ్యాంక్ పేపర్స్ సైన్ చేసి పంపించేస్తున్నాను అతడికి. ఆ 5 లక్షల కోసమేగా ఇంత అల్లరి చేస్తున్నాడు. ఇప్పుడే బాబాయ్కి ఫోన్ చేస్తాను. నీ ఆప్యాయతను ఆదరణను ఎన్ని జన్మలకు మరవలేను మను. బాయ్ అని ఫోన్ కల్పనకు ఇచ్చి గదిలోకి వెళ్ళింది చందన. ఏమైందే అని అంది కల్పన. కల్పన, అది చాలా అప్సెట్ అయినట్టుంది. అసలు లెటర్ దానికెందుకు చూపించావు? నీకు బుద్ధి లేదు అని అంది. దానికి జరుగుతున్నది తెలియాలిగా. అనవసరంగా మీ ఇద్దరికీ గొడవలు, అందుకే చూపించాను లెటరు అంది. అంత మొత్తం అతడికి ఇచ్చేస్తానంటుందేమిటి అని దిగులుగా అంది మానస. నే దానితో మాట్లాడి మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను బాయ్ అని అంటూ ఫోన్ పెట్టి నెమ్మదిగా చందన గదిలోకి వెళ్ళింది కల్పన. చందు, నీ బాధ నాకు తెలుసు. నువ్వు ధైర్యం గల దానివి. నీకు నేను చెప్పక్కర్లేదు. పాపం మానస లెటర్ రాసినందుకు ఫీల్ అవుతోంది. మనలో అందరికీ తలా ఒక సమస్యలున్నాయి. ఆ దేవుడు నీకు ఇంకొంచెం ఎక్కువ పరీక్ష పెట్టాడు. కాని ఏం చేస్తాం చెప్పు? పిల్లల భవిష్యత్తు కోసం జీవితాన్ని నడిపించాలి అంతే అంది కల్పన. అవునులే, కాని ఆ 5 లక్షల గురించి అతడి బాధ. కోర్టులో అయితే అది తరుణ్కు చెందేలా చేస్తారు. ఆలోగా హస్తగతం చేసుకోవాలన్నదే అతడి ప్లాన్ అని అంది. నువ్వు సంతకం పెడితే కదా. నువ్విక్కడ ఉండగా నిన్ను తరుణ్ను అతడేం చేయలేడు అంది కల్పన. నాకు భయం లేదు, కాని అక్కడ అంకుల్, మానస వాళ్ళ ఆయన ఇబ్బందికి గురవుతున్నారు. బాబాయ్పై చెయ్యి కూడా చేసుకున్నాడు అంటే చాలా బాధగా ఉంది. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను అని స్థిరంగా అంది చందన. చందు, ఆ డబ్బు తరుణ్ భవిష్యత్తుకు ఉపయోగపడాలని కదా మీ బాబాయ్ కోరిక అని అంది కల్పన. ముందు మనశ్శాంతి కావాలి, అందుకోసం కొన్ని వదులుకోక తప్పదు అనుకుంటాను అని ఆవలిస్తూ లేచింది చందన. సరే, ఏది మంచిది అయితే అదే చేయొచ్చు, పడుకో అని అంటూ దీంట్లో సర్ది బెడ్ లైట్ వెలిగించి ట్యూబ్ ఆఫ్ చేసింది కల్పన. అఖిల్ గదిలో ఆడుకుంటున్న తరుణ్ పరుగున వచ్చి తల్లి పక్కలో చేరాడు. గుడ్ నైట్ అని చెప్పి కల్పన వెళ్లిపోయింది. తరుణ్ వీపుపై తడుతూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది చందన. మీదసలు మగజన్మేనా అని కోపంతో ఊగిపోతూ భద్రకాళిలా ఉంది రాజ్యలక్ష్మి. అబరాజ్యం, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయి అని భార్యతో విసుగ్గా అన్నాడు గోపాలరావు. కాసేపేం కర్మ, తలుచుకుంటే పూర్తిగానే వదిలేస్తా. జాగ్రత్త, వీరేశలింగంలో దానికి మళ్ళీ పెళ్లి చేశావు. లక్షణంగా ఇంట్లో పడుండి ఏదో ఒకటి చేసుకుని బతుకును. రోగం చప్పగా కుదురుతుంది ఇప్పుడు ఇద్దరికి అని అంది. నా కర్మ కొద్దీ దొరికావు కదే రాక్షసి. అది పాపం నీ రంపపు కోత నుంచి విముక్తురాలవుతుందని ఈ పెళ్లి చేశాను అని బాధగా అన్నాడాయన. ఆ మధుగాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా లేదా అని ఆమె స్వరం పెరిగింది. నేను ఇవ్వనే, పో ఇక్కడి నుంచి అని కసిరాడు. హవ్వ ఆస్పత్రిలోకి తాగొచ్చి నానా బూతులు కూసి బుర్ర పగలగొట్టాడు. ఆయన రుచిగానే ఉంది అని అంది. రుచి కాదే దెయ్యం. చందన పేరు వీధిన పడుతుంది. ఆ దరిద్రుణ్ణి జైల్లో పెడతారు. లేనిపోని రభస. ఊరుకుంటే అదే మానిపోతుంది అని నుదిటి మీది గాయానికి అంటించిన దూదిని చేత్తో నెమ్మదిగా ఒత్తుకుంటూ అన్నాడాయన. అబ్బో, పరువు రోడ్డున పడటం. ఇప్పుడు 2 పెళ్లిళ్లు పెటాకులు అయితే ఇనపెట్టెలో ఉందా పరువు? ఆ కొట్టేదేదో ఇంకాస్త గట్టిగానైనా కొట్టలేదు కాదు ఆ విధవ అని సనుగుకుంటూ విసవిస వెళ్లిపోతున్న భార్య వైపు నిస్సహాయంగా చూశాడాయన. ఇక అప్పుడే ఫోన్ మోగింది. పరుగున వెనక్కు వచ్చి ఫోన్ ఎత్తింది రాజ్యలక్ష్మి. ఎవరు? ఓ మానస అంటే నువ్వేనా తల్లి?
ఇదిగో చూడు, మరోసారి ఇక్కడికి ఫోన్ చేశావంటే మర్యాద దక్కదు. ఆ దౌర్భాగ్యానికి మాకు ఏ సంబంధం లేదు అని అంది. ఏమిటి, అవసరంగా మాట్లాడాలా? దాని మొగుడు కొట్టిన దెబ్బకి మంచానికి అడ్డంగా పడున్నాడు. పెళ్లి చేసినందుకు ఆయన శార్దం పెడతారా మీరందరూ? కుదరదు. ఫోన్ పెట్టు, నిన్ను జాగ్రత్త పెట్టుకోమని మీ ఆయనకు అత్తగారికి చెప్తాను అని కోపంగా అంది. రాజ్య, ముందు విషయం కనుక్కో ప్లీజ్ అని అన్నాడు. విషయమా విషమా అని అంటూ ఫోన్ పెట్టేసింది ఆమె దడేల్నా. మళ్ళీ మోగింది ఫోను. దాంతో ఫోన్ ఎత్తి పక్కన పడేసింది రిసీవర్ ఆమె. దాంతో గబగబా సమీపంగా ఉన్న కార్డ్లెస్ అందుకున్నాడాయన. అది చూసి ఒక్క ఉదుట్న వచ్చి ఆ ఫోన్ లాగి విసిరి కొట్టింది ఆమె. అది దాని దిక్కుమాలిన స్నేహితులు మొగుడు ఇక్కడికి రావడానికి కాని ఫోన్ చేయడానికి కాని వీలు లేదు అని అంటూ విసవిస అక్కడి నుంచి వెళ్లిపోయింది. దాంతో కళ్ళు మూసుకుని పడుకున్నాడాయన ఒక తలగడ ముఖం మీద వేసుకొని. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.